మన నెక్స్ట్ క్వశ్చన్ డివైన్ భక్తి వర్సన్ హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సాయి గారు, ఎవరోన్ ఈస్ రన్నింగ్ బిహైండ్ కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్ ఎక్సెట్రా అండ్ నో వన్ ఈస్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఈక్విటీస్ సిన్స్ మార్కెట్ ఈస్ డౌన్. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ లంసమ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ లాంగ్ టర్మ్. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్. ఐ 100% అగ్రీ విత్ యూ అండి. ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్. అండ్ మీకు గుర్తున్నట్టయితే గోల్డ్ రిలేటెడ్ గా మన ఛానల్ ఫస్ట్ వీడియో వచ్చింది. గోల్డ్ వాజ్ ఎట్ అరౌండ్ 60,000 అలా ఉన్నప్పుడు. అప్పుడు గోల్డ్ రిలేటెడ్ మాట్లాడడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్. దట్ టు స్మాల్ క్యాప్స్ లో అయితే ఎవ్రీబడి వాంట్స్ టు ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ స్మాల్ క్యాప్స్. సో అలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసినప్పుడే కదా వీ కెన్ మేక్ బిగ్గర్ మనీ వెన్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో సిమిలర్లీ ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూసినట్టయితే ఎవ్రీబడి వాంట్స్ టు బై గోల్డ్ అండ్ సిల్వర్. నో ఇలాంటి టైంలో మనం ఈక్విటీస్ లో దట్ టు ఎస్పెషలీ స్మాల్ క్యాప్ కేటగిరీ ఏదైతే ఉన్నదో, ఎవరి పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ కేటగిరీ లేని పక్షంలో మీ రిస్క్ ప్రొఫైల్ సెట్ అయ్యి వాలటిలిటీ మీకు అర్థమైనట్టయితే దిస్ ఈస్ ద టైమ్ టు యాడ్ మనీ ఇన్ స్మాల్ క్యాప్స్. అండ్ నెక్స్ట్ 5-6 years లో ఎవరైతే ఇప్పుడు యాడ్ చేస్తారో దే విల్ మేక్ వెరీ బిగ్ మనీ. అండ్ ఎవరి దగ్గర అయితే ఎలొకేషన్ తక్కువ ఉంటుందో, ఈవెన్ ఎలొకేషన్ పెంచాలనుకున్నా కూడా దిస్ ఇస్ ద రైట్ టైం అండి. అండ్ ఈవెన్ మీరు ఏవైతే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆల్రెడీ, అంటే వేరియస్ కేటగిరీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, లార్జ్ క్యాప్స్ లో, ఇండెక్స్ లో, ఇలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఒకవేళ తెలుసో తెలియకో మీ రిస్క్ అప్డేట్ ఎక్కువ ఉండి అండ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, దిస్ ఈస్ ద టైమ్ టు ఈవెన్ స్విచ్. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి స్విచ్ చేయగలిగినట్టయితే నెక్స్ట్ 5 years లో మీకు ఇండెక్స్లో జనరేట్ అయ్యే రిటర్న్ కన్నా కూడా అట్లీస్ట్ 40-50% ఎడిషనల్ రిటర్న్ మీకు స్మాల్ క్యాప్స్లో జనరేట్ అయ్యే ఆస్కారం అవుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ అవుతుంది నార్మల్లీ బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు స్మాల్ క్యాప్స్లోని. బట్ స్టిల్ అంతైతే మినిమం ఎడిషనల్ రిటర్న్ జనరేట్ అయ్యే ఆస్కారం అయితే క్లియర్లీ ఉన్నది. ఐఎమ్ 100% విత్ యూ. అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు యాడ్ మనీ ఇన్ ఈక్విటీస్. అండ్ లంసమ్ కూడా హ్యాపీగా యాడ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక 5-6 months రెగ్యులర్గా ట్రాక్ చేయకుండా ఉంటే చాలు. దాని తర్వాత నుంచి వీ మైట్ స్టార్ట్ సీయింగ్ పాజిటివ్ రిటర్న్ ఇన్ ది పోర్ట్ఫోలియో. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.